నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దలను కలవనున్న ముఖ్యమంత్రి. నేడు హైదరాబాద్కు ఏపీ సీఎం కేసీఆర్ను పరామర్శించనున్న జగన్. నేడు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం, సోనియా రాహుల్ సమక్షంలో చేరనున్న షర్మిల. కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష, నేడు కరీంనగర్ నేతలతో భేటీ. భవిష్యత్తులో సంగారెడ్డిలో పోటీ చేయను, పార్టీ కోసమే పనిచేస్తానన్న జగ్గారెడ్డి. రైట్కి డీటెయిల్ చూస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్. సోని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో ఈ రోజు ఏఐసిసి పెద్దలు భేటీ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఎందుకంటే మరొక 100 రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ 100 రోజుల్లో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక బ్లూ ప్రింట్ ను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, ఎటువంటి అంశాలను మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దాంతో పాటు ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇస్తే ప్రజలు కాంగ్రెస్ ను నమ్ముతారు అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో 5 గ్యారంటీలు, తెలంగాణ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రజలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్ని గ్యారంటీలు ఇవ్వాలి, ఏ వర్గాలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించాలి అన్న అంశాలపై ఈ రోజు ఏఐసిసి నేతలు చర్చిస్తారు. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన రాజకీయ పరిస్థితులను, ఇక్కడి అభిప్రాయాలను రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలకు సమావేశంలో వివరిస్తారు. ఇదంతా అంటే అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో జరుగుతున్న సమావేశం కాబట్టి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక చర్చ ఏమి ఉండదు. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో పార్టీ పెద్దలతో భేటీ అవుతారు. పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, ఎందుకంటే మరొక 6గురికి రేవంత్ కేబినెట్ లో చోటు ఉంది. ఈ 6గురు ఎవరెవరు ఉండాలి, సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఎవరెవరికి ప్రాతినిధ్యం వహించాలి అన్న అంశాలపై రేవంత్ రెడ్డి ఒక నివేదిక సమర్పిస్తారు. దాంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, లోక్సభ అభ్యర్థుల ఆశావాహుల జాబితాకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సూచాయగా ఒక నివేదిక ఏఐసిసి పెద్దలకు సమర్పిస్తారు. ఆ ఏఐసిసి పెద్దలు ఆ నివేదిక మీద చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 2 ప్రధాన ఎజెండాలతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఒకటి, లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఏఐసిసి ఆఫీసులో జరుగుతున్న లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 2, పార్టీ ముఖ్యులతో భేటీ అయి తెలంగాణ రాజకీయ పరిణామాలను పార్టీ పెద్దలకు వివరిస్తారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్. బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. బంజారా హిల్స్ నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను జగన్ కలిసి పరామర్శించనున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు, రాజకీయాలపై స్వల్ప చర్చ జరగనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. బంజారాహిల్స్ నందినగర్లో నివాసంలో కేసీఆర్ను జగన్ కలిసి పరామర్శించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు, రాజకీయాలపై స్వల్ప చర్చ జరగనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన పరామర్శిస్తున్నారు. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లోని కేసీఆర్ నివాసానికి వెళ్తారు. కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఇటీవలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్జరీ జరిగింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ కి వస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్ ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఈ రోజు ఆయన నివాసంలో కలిసి పరామర్శిస్తారు. ఇక పరామర్శల అనంతరం ఇటు ఏపీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు కూడా కొంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఈ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు రానున్నటువంటి రోజుల్లో ఇటు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సందర్భంలో తెలంగాణలో పార్లమెంట్ కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు కొంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతం నుంచి కూడా ఇటు కేసీఆర్ కి, అదేవిధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలపైన కూడా గతంలో ఇరువురు నేతలు చర్చించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భేటీలో రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్ తో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అదే సందర్భంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధం అవుతుంది, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలను ఏ విధంగా ఎత్తుకోబోతున్న అంశాలు కూడా కొంతవరకు ఈ భేటీలో చర్చకు రానున్నట్లయితే తెలుస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ రమేష్. వైఎస్ఆర్టీపీని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇందుకోసం ఆమె నిన్న ఢిల్లీ వెళ్లారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. అనంతరం షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఏపీ పీసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.
ఇందుకోసం ఆమె నిన్న ఢిల్లీ వెళ్లారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. అనంతరం షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారని దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఏపీ పీసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, రైట్తోని గత కొంతకాలంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం ప్రక్రియ పైన కొంత సస్పెన్స్ కొనసాగింది. దానికి ఇవాళతో కొంత ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు 10:30 ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి రాహుల్, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి నిన్న అర్ధరాత్రి 11 గంటలకు షర్మిలతో పాటు ఆ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ 10:30 కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. అయితే విలీన తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఎటువంటి పదవులు కేటాయిస్తుంది, ఆమె సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటుందని అయితే పూర్తిగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కీలకంగా షర్మిలను సేవలను ఏపీలో వాడుకునేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఎటువంటి పదవి ఆమెకు కేటాయిస్తారో, లేదా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇస్తారా, లేదా అటు ఏపీ పిసిసి పదవి కట్టబెడతారా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. దానికి కూడా మరి కాసేపట్లోనే కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అటు ఏపీలో దాదాపుగా ఉన్నటువంటి స్థానాల్లో మ్యాక్సిమం కాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అటు వైసీపీ నుంచి కొంత అసంతృప్త నేతలు కూడా అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నిన్న షర్మిల కలవడం జరిగింది. అనంతరం అంటే షర్మిల పార్టీ విలీనం అనంతరం కూడా షర్మిల సమక్షంలోనే ఆయన జాయిన్ అవుతా అనేది కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు కావచ్చు, ఇతర నాయకులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసేటటువంటి నాయకులు కావచ్చు, వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో షర్మిల ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేయబోతున్నారు అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు సైతం, అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసేటటువంటి కార్యకర్తలు కూడా కొంత పార్టీ బలోపేతానికి కృషి చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాహుల్ గాంధీ ఏపీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా కూడా షర్మిలకు కీలక బాధ్యతలు కట్టబెడతా ఉన్నాము, దాంట్లో ఏ ఒక్కరు కూడా అభ్యంతరాలు తెలపడానికి వీల్లేదు అనే విధంగా కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు షర్మిల పార్టీ విలీనం కొంతకాలంగా అటు తెలంగాణ ఎన్నికల్లో ఆమె సైలెంట్ గా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆమెకు ఏపీ పిసిసి పదవి కట్టబెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగా అటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు ఏ ఒక్క నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏ ఒక్కరు కూడా అసంతృప్తి చెందకుండా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ పార్లమెంటు ఎన్నికల అనంతరం కూడా ఒకవేళ ఆమెకు ఏపీ పిసిసి బాధ్యతలు కూడా కట్టబెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు ఆమెకు అప్పచెప్పనున్నారు. అంతేకాకుండా ఆమెకు ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో బరిలో దింపుతుందా కాంగ్రెస్, లేకపోతే రాజ్యసభ ఇస్తుందా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇవాళ 10:30 అయితే ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అగ్రనేతల సమక్షంలో కూడా షర్మిల చేరిక ఖాయమైంది. నిన్న 11:30కు ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. దేశంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే వేడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
దేశంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలో ఇదే వేడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని 6 నెలల ముందే తనకు తెలుసని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబర్ 1 నాడే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. తను ఓడించడానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని తనకు ముందే తెలుసని చెప్పారు. ఇక సంగారెడ్డిలో పోటీ చేయనని, పార్టీ కోసమే పనిచేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తాను అందుబాటులో ఉండనని, బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మినప్పుడు వారిని ఎందుకు ఓట్లడగాలి అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని తనకు లేదని జగ్గారెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని 6 నెలల ముందే తనకు తెలుసని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబర్ 1 నాడు రేవంత్ రెడ్డికి ఫోన్లో చెప్పానని తెలిపారు. తను ఓడించడానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని తనకు ముందే తెలుసని చెప్పారు. ఇక సంగారెడ్డిలో పోటీ చేయని, పార్టీ కోసమే పనిచేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తాను అందుబాటులో ఉండనని, బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మినప్పుడు వారిని ఎందుకు ఓట్లడగాలి అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని తనకు లేదని జగ్గారెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య 2 పెరిగింది. బస్సులు కెపాసిటీకి మించి వెళ్తున్నాయి. దాంతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. కేఎంపీఎల్ కూడా రావడం లేదంటున్నారు. ఖర్చుల భారం భరించలేమంటూ ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ తమకు లాభం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని అంటున్న అద్దె బస్సు ఓనర్లతో మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. అద్దె బస్సు ఓనర్లు ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అటు ప్రభుత్వానికి టీఎస్ఆర్టీసీకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు ఉన్నారు. అసలు వారి సమస్యలు ఏంటిది, వాళ్ళు ఏం అడుగుతున్నారు, అసలు వారి మాటలను తెలుసుకుందాం. అని చెప్పండి, అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి అనే కొత్త పథకం స్టార్ట్ చేసింది. మీరు ఇలాంటి సమయాల్లో అద్దె బస్సులని బస్సు డిపోలకే పరిమితం చేస్తా అంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? అంటే గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. మాకు జరిగే ఓవర్లోడ్ను ఆర్టీసీ అధికారులు తీర్చాలని మేము ఈ స్ట్రైక్ పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి మా యొక్క ఇష్యూను సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అద్దె బస్సులో ఎంత ఆక్యుపేషన్ రేషియో ఉంటుంది? పల్లె వెలుగు 56, ఎక్స్ప్రెస్ 51. గతంలో కంటే పెరిగిందంటారా? గతంలో కన్నా అప్పుడు 60-65 ఓవర్ ఉంటే ఇప్పుడు 105, 110 ఓవర్ వస్తుంది. పెరిగిన ఓవర్లోడ్ తోటి, అంటే పెరిగిన ప్రయాణికుల రద్దీతోటి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? ఎంత మెయింటెనెన్స్ ఖర్చు ఎంత ఎక్కువ అవుతుంది? పెరిగిన ఓవర్లోడ్ వల్ల దాదాపు ఒక బస్సులో 500 నుంచి 600 మంది ప్రయాణికులు రోజుకు ప్రయాణించడం వల్ల దాదాపు 3 నుంచి 4 గంటలు డ్యూరేషన్ పెరుగుతుంది, వర్కింగ్ డ్యూరేషన్ పెరుగుతుంది, అంటే బండి స్టార్టింగ్ టైం పెరుగుతుంది. ఈ ఓవర్లోడ్ వల్ల ఏది బస్ మీద, ఏది క్లచ్ ప్లేట్ మీద కానీ, గేర్ బాక్స్ మీద కానీ, లేకపోతే అద్దాల నుంచి పైనుంచి ఎక్కడం వల్ల అద్దాలు, ఏది కిటికీ అద్దాలు పోవడం వల్ల, తర్వాత సీట్లు చినగడము, ఇలాంటి తర్వాత టైర్లు బలగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వీటికి తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి కేఎంపీఎల్ని సవరించి మాకు జరిగే ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ను పెంచితే సరిపోతుందని మేము కోరడం జరుగుతుంది. మీకు ఎంత కేఎంపీఎల్ చెల్లిస్తున్నారు సార్? ఎంత కావాలని మీరు అడుగుతున్నారు? పల్లె వెలుగు 5.40 పల్లె వెలుగు ఇస్తున్నారు. మేము 4.8 మేము పల్లె వెలుగు అడుగుతున్నాం. అదేవిధంగా సిటీ లోకల్ 4.81, 89 ఇస్తున్నారు. ఇప్పుడు అది 4 చేయమని అడుగుతున్నాం. ఎక్స్ప్రెస్కు 5.43 ఇస్తున్నారు. అది 4.5 చేయమని కోరుతున్నాం. ఇప్పటికే ఆర్టీసీ ఎంపీ సజ్జనాన్ని మీరు కలిసారు, లెటర్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? సార్ కూడా స్పందించారు. సార్ తక్షణమే ఒక కమిటీ వేసారు. కమిటీ విధి విధానాలతోని కమిటీ ఎంత ఓవర్ వస్తుందో అదన్నీ తక్షణమే లెక్కలు చేసి మాకు కేఎంపీఎల్ సవరిస్తా అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఎటువంటిది మమ్మల్ని పిలవడము కానీ అది జరగలేదు. మేము ఎందుకంటే రోజుకు బస్సుకు ఒక్కటికి 1000 రూపాయల చొప్పున నష్టపోతున్నాం కేఎంపీఎల్లో. కాబట్టి తక్షణమే స్పందించాలని మేము కోరుచున్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం అలాంటివి
ఏమైనా జరిగాయా? కలిసినాము, రవాణా శాఖ మంత్రిని కలిసినాము, కానీ అక్కడ చాలా హెవీ క్రౌడ్ వల్ల మేము అందుకోలేకపోయినాం, మేము ఆయనను మాట్లాడలేకపోయినాం. పోయినాం, కలిసినాము, బోకే ఇచ్చినాం, వచ్చినాం అంతే. ఒకవేళ చర్చలు కనుక ఒకవేళ మీకు అనుగుణంగా లేకపోతే మీరు ఎట్లా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మేము దాదాపు 2000 సంవత్సరం నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. 2001 నుంచి అంటే తెలంగాణ అజిటేషన్ నుంచి కూడా మేము ప్రతి గవర్నమెంట్కు సహకరించుకుంటున్నాము. 80% అప్పుడున్న గవర్నమెంట్ కూడా 80% ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్ కానీ కేటీఆర్ కానీ ఎంతమందికి ఇచ్చినా కానీ మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. తక్షణం కొత్త గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని పట్టించుకుంటుందని ఆశిస్తున్నాము. కొత్త గవర్నమెంట్కు మేము అందరం సహకరించడం రావడానికి కూడా దాంట్లో భాగంగానే మేము ఈ స్కీమ్ మాతోనే స్టార్ట్ అయినందుకు మేము కూడా చాలా సంతోషించినాం. కానీ మాకే ఈ విధంగా ప్రాబ్లం వస్తుందని మేము ఊహించలేకపోయినాం. కావున తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కూడా ఒకటి కొనసాగుతుంది కాబట్టి అందులో కూడా సేమ్ పాత పద్ధతి చెల్లింపులు జరుగుతాయని ఉందా? టెండర్ ప్రక్రియలో కొన్ని కొత్త విధానాలు పెట్టిండ్రు. దాన్ని మేము ఆల్రెడీ ఆర్టీసీ అధికారులకు మేము వివరించినాము. ఇవి మాకు సెట్ కావు సార్, ఇవి కొన్ని మార్చుండ్రి అని చెప్పిండు. తర్వాత ఆలోచిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడైతే ఇవాళ టెండర్ ప్రక్రియ జరుగుతుంది. వాటి మీద తర్వాత మళ్ళీ ఒక మెమరాండం ఇస్తాం. అంటే ఫైనల్ చర్చలకి అనుగుణంగా మీకు అనుగుణం లేకపోతే ఏంటి మీ తదుపరి కార్యాచరణ ఏంటి? చర్చలకు అనుకూలంగానే ఉన్నది. ఆర్టీసీ అధికారులు చర్చలకు అనుగుణంగానే ఉన్నారు. ఇది తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు అందరూ కూడా టీఎస్ఆర్టీసీ తమకి గతంలో ఉన్న కేఎంపీఎల్ కంటే ఇప్పుడు కొంత పెంచాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీతోటి నిర్వహణ ఖర్చు అనేది పెరుగుతూ ఉంది. దీంతో తమకి గతంలో ఉన్న నిర్వహణ ఖర్చు కంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి ఈ భారం అంతా కూడా మాకు మోయలేని భారం కింద మారుతుందని కూడా అద్దె బస్సు ఓనర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ నుంచి తమకి పిలుపు వచ్చింది. చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. చర్చలు సఫలమైతే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి సమ్మెలు చేయాల్సిన అవసరం లేదని కూడా వారు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్. బాపట్ల జిల్లా మార్చూరులో నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఓట్ల కోసమే ఎన్నికల సమయంలో వృద్ధులకు పింఛన్లు పెంచిందని విమర్శించారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పింఛన్లను దశల వారీగా 3000కు పెంచినట్లు వివరించారు. కరోనా సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాలు పరీక్ష సంక్షేమ పథకాలను ఆపేసినా ఏపీలో మాత్రం వాటిని కొనసాగించామని తెలిపారు. ఒక 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితిని కేవలం 2019 ఎలక్షన్స్ ముందు మాత్రమే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని 40 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుంది అనుకున్న 40 రోజుల ముందు మాత్రమే ఒక నెల ముందు 1000-2000 చేయడం జరిగింది. అంటే అది పరోక్షంగా సమాజాన్ని కానీ పేదవారిని కానీ అవమానించినట్టు. ఎలక్షన్ ముందు 5 సంవత్సరాలు ఒక పార్టీ అధికారం ఉంది, ప్రజలను పరిపాలించింది. కేవలం ఎలక్షన్ ముందు అంటే అది ఓట్ల కోసం ఎరేయటమా లేక ఆశ పెట్టడమా, పొందమా, అంటే సమాజంలో ఉన్నటువంటి పేదల యొక్క అట్టడుగు ఉన్నటువంటి వర్గాల యొక్క ఆర్థిక వెనుకబాటుని ఆసరాగా చేసుకుని ఒక అవమానకరమైనటువంటి రీతిలో కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే పెంచి ఓట్లే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మహిళ దారుణ హత్యకు గురైంది. ఇస్నాపూర్ పద్మారావు కాలనీలో భార్యను కాపురానికి పంపలేదని సాయిబాబా అనే వ్యక్తి అతను దారుణంగా హత్య చేశాడు. అడ్డు వచ్చిన భార్య గొంతు కోసి సాయిబాబా పరారయ్యాడు. నిందితుడు సాయిబాబా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న భార్య సత్యవతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ పరిధిలో ఇద్దరి భార్యాభర్తల మధ్యలో గొడవ సందర్భంగా భర్త కత్తితో తన భార్య పైన మరియు అత్త పైన దాడి చేయడం జరిగింది. అట్టి దాడిలో అత్త అక్కడికక్కడే మరణించగా భార్యను సంగారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇటు సంఘటనకు సంబంధించి వెంటనే పోలీసు సంఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ పరిధిలో ఇద్దరి భార్యాభర్తల మధ్యలో గొడవ సందర్భంగా భర్త కత్తితో తన భార్య పైన మరియు అత్త పైన దాడి చేయడం జరిగింది. అట్టి దాడిలో అత్త అక్కడికక్కడే మరణించగా భార్యను సంగారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇటు సంఘటనకు సంబంధించి వెంటనే పోలీసు సంఘటన స్థలంకు చేరుకొని అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజుల నుంచి అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకున్న పాపాన పోలేదని అంగన్వాడీ రాష్ట్ర నాయకులు మండిపడ్డారు. కడపలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని మండిపడ్డారు.
మొత్తం గత 4 ఏళ్ల నుంచి ధరల ఆకాశాన్ని అంటుతున్నా ఏమాత్రం జీతాలు పెంచలేదు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు అంగీకరించినటువంటి మీ మినీ సెంటర్ల మెయిన్ సెంటర్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లు. అందుకని ఇది పరిష్కారం చేయకుండా అదిరించి బెదిరించాలని, సమ్మెను అణిచేస్తామని, ఉద్యోగాలను డిస్మిస్ చేస్తామనేటువంటి బెదిరింపులు మానండి. ఇది సమ్మె పరిష్కారానికి సరైనటువంటిది కాదు. అందుకని సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, వీటన్నింటినీ పరిష్కారం చేయాలని, లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. మహిళలకు పక్షపాతి అన్న సీఎం గారు ఈరోజు మహిళల పట్ల ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తుంటే పోలీసులను దాడికి ఎక్కడ చూసినా సమ్మెలు చేయకుండా నిర్వధికంగా చేస్తున్నారు. ఈ నోటీసులు ఇంటికి పంపించడము, దౌర్జంగా మాట్లాడించడము, చర్చల్లో కూడా మీరు ఎంతవరకు చేస్తారు, ఏ విధంగా చేస్తారని బెదిరించడము. బయటికి వస్తే మేమేం అనడం లేదు, మీకు రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారు, మిమ్మల్ని రెచ్చగొట్టి పంపిస్తున్నారన్నారు. ఎక్కడైనా రాజకీయ నాయకులు ఉన్నారా? మేము ఎవరితోనో పొత్తు కలుపుకున్నామా? మేము అంగన్వాడీ వర్కర్లం అందరం ఐక్యతతో పోరాటం చేసుకుంటున్నాం. మా కనీస వేతనం 26,000 వచ్చే వరకు, గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుటీ వచ్చే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాం. మినీ వర్కర్ల మెయిన్ వర్కర్లు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం లేదు. ఇట్లాంటి పిల్లి బెదిరింపులకు మేము భయపడము. పిల్లిని ఇంట్లో వేసి కొడితే పుల్లి అవుతుందని తెలుసు. మహిళలు కూడా అదే ప్రకారంగా తిరగబడతారని కూడా తెలుసు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పాం. ఈ ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ధర్నా నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్లో రోడ్డుపై బైఠాయించి వారు ధర్నా చేశారు. అయితే ధర్నా చేసిన అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ సిఐటియు నాయకులు అంగన్వాడీ నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన విధుల్లో చేరబోమని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. పెందుర్తి పోలీసులు దాష్టికానికి తెగబడ్డారు. ఓ ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేసి కొట్టిన దెబ్బలకు 3 దుకాణ యజమానులు బలయ్యారు. రాత్రి సమయంలో దుకాణాలు మూయలేదని 3 వ్యక్తులపై ఏఎస్ఐ దాడి చేసి కొట్టారు. ఏఎస్ఐ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన 3ని పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. ఏఎస్ఐ దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంత జరిగినా పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూడడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఏఎస్ఐ మొరారి గారు అంట పేరు. చాలా దారుణంగా అండి. అతను ఎప్పుడైతే స్టేషన్కి వచ్చారో అప్పటి నుంచి పెందుతికి వచ్చిన మా బండి దగ్గరకు వచ్చిన ప్రతిసారి చాలా వల్గర్గా, చాలా బూతులు తిడుతూ మాట్లాడుతున్నాడండి. వచ్చి ఇప్పుడు చాలా మంది ఎస్ఐలు ఉంటారండి, చాలా మంది షాప్ కట్టమంటారు. వచ్చి సీరియస్గా అందరూ సీరియస్ అవుతారు. సీరియస్ అయి వాళ్ళకున్న స్థాయి బట్టి వాళ్ళు సీరియస్ అయిపోతారు. కానీ ఈ ఎస్ఐ మాత్రం నోరు జారి లంచా కొడక టిఫిన్ షాప్ కట్. అతను ఎప్పుడైతే వారానికి 2 సార్లు వస్తారండి. వచ్చిన ప్రతి 2 సార్లు 3 సార్లు ఎప్పుడు వచ్చిన నైట్ రౌండ్స్కి వచ్చినా సరే అతను తిట్టినా సరే భరిస్తున్నామండి. ఎందుకంటే అతనికి ఎదురు వెళ్ళలేము. మేము ఎదురు వెళ్తే భయం. మాకు ఏదైనా రోడ్డు మీద వ్యాపారం అండి. మేము అతనికి ఎదురు వెళ్తే మళ్ళీ ఉంచుతారా లేకపోతే రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయి. అతను ఎంత తిట్టినా సరే భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. కానీ నిన్న మాత్రం వచ్చారండి. నిన్న మాత్రం వచ్చి 10:30కి వచ్చారు. టిఫిన్ షాప్ కట్టరా లంచోడక అది ఎప్పుడు తిట్టినట్టు తిట్టేసి వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోయారండి. ఎలాగ పడితే అలాగ వచ్చి అక్కడ మా దగ్గర మా అమ్మ, నేను, పనిచేసే కుర్రోడు, పనిచేసే ప్లేట్లు గడిగిన ఒక ఆవిడ, మా మాయ ఉన్నారు. ఎలా పడితే అలా కొట్టారండి. దెబ్బలు ఎలా మా మాయకి దుమ్ము చిట్లిపోయిందండి. కాలు మీద కొట్టారు. నన్ను చెయ్యిల మీద, కాలు మీద కొట్టారు. నన్ను కొడుతుంటే మా అమ్మ వచ్చిందని చెప్పి మా అమ్మ ముడుకుల మీద కూడా కొట్టారండి. ఏఎస్ఐ మొరారి గారు అంట పేరు. చాలా దారుణంగా అండి. అతను ఎప్పుడైతే స్టేషన్కి వచ్చారో అప్పటి నుంచి. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.